సుతారిగూడ చెరువు ఔటర్ వాటర్ నాలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని గత సంవత్సరంలో ఒకసారి మరియు గత నెలలో మరోసారి అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీడియా ముందు కూడా తెలపడం జరిగింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కబ్జా చేసిన వారు పోసిన మట్టిని కూడా అధికారులు ఇప్పటివరకు తొలగించడం లేదంటే ఈ నిర్లక్ష్యం ఎవరిది? ఈ మట్టి అలాగే ఉండడంతో చెరువు నిండడంతో చెరువు ఔటర్ వాటర్ నాలా ద్వారా బయటికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా మారింది. కావున ఇప్పటికైనా అధికారులు ఆలస్యం చేయకుండా ఇరిగేషన్ అధికారులు స్పందించి కబ్జా గురైన స్థలంలో ఉన్న మట్టిని పూర్తిగా తొలగించి చెరువు నుంచి కాలువ ద్వారా పోయే నీటి ప్రవాహాన్ని అడ్డు లేకుండా పనులు వేగవంతం జరిగేలా చూడాలని ఇరిగేషన్ అధికారులను కోరుతున్న సుతారిగూడ గ్రామవాసులు. ఇప్పుడు చెరువు నిండిన తర్వాత అవుట్ వాటర్ పోవాలా, మరి ఎక్కడ పోవాలి? నీళ్ళు ఇళ్ళకు పోవాలన్నా, సొంత ప్లాట్లకు పట్టా పొలాలకు పోవాలన్నా, లేదా ఇరిగేషన్ నాలా పోటీ వెళ్ళాలన్నా? మళ్ళీ ఇరిగేషన్ నాలా నుంచి పోవాలంటే మనకు కబ్జా గురైంది. ఇరిగేషన్ వారు ఏం చేస్తున్నారు? గత నెల రోజుల ముందు చెప్పిన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడైనా స్పందించి గత ఇంకా 2 నెలల వరకు ఉంది, ఇంకా వర్షాకాలం, ఈ పరిస్థితులు ఇంకా 2 నెలలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించి ఎంబడే పర్మనెంట్ సొల్యూషన్ చూడవలసిందిగా కోరుతా ఉన్నా. అలాగే కబ్జా గురైన ఇరిగేషన్ నాలా ఎఫ్టీఎల్ స్థలాన్ని కాపాడే బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉంది. వారు ఎట్లా స్పందించి దీని కబ్జా గురైన స్థలాన్ని మట్టి తీసివేసి యథావిధిగా నాలా కొనసాగించే విధంగా వాళ్ళు కృషి చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నా. ఇది రోడ్డు పక్క నాలా, అక్కడ చెరువు నుంచి వస్తున్న వాటర్ ఇలా మొత్తం ఇదంతా కబ్జా గురైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.